తెలుగుల కళల రాజధాని అమరావతి. ప్రస్తుతం అమరావతిలో కీలకమైనటువంటి నిర్మాణాలు ఏమున్నాయో వాటి దగ్గర మనం ఉన్నాం. వెలగపూడి సచివాలయం అది తాత్కాలిక సచివాలయం అని ఇంతకుముందే తెలియజేశారు. అయితే పర్మనెంట్ నిర్మాణాలు 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే సచివాలయం, వాటిలోనే హెచ్ఓడీస్, వాటిలోనే పర్మనెంట్ హైకోర్టు ఇవన్నీ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రస్తుతం గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షంతో మళ్ళీ నీటితో నిండిపోయి నీళ్ళలో తేలియాడుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవ్వటానికి ముందు కురిసినటువంటి వర్షాలతో ఇవన్నీ చెరువులను తలపించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాళ్లలో ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాళ్లలో ఐఐటి నుంచి నిపుణులను పిలిపించి విదేశాల నుంచి కూడా నిపుణులను పిలిపించి ఈ నిర్మాణాల పటిష్టత ఎలా ఉంది, ఈ నిర్మాణాలు పనికొస్తాయా పనికిరావా, ఇందులో ఐరన్ ఎలా ఉంది అని చెప్పినటువంటి పరిశీలన చేసి కొంత నివేదిక అయితే తెప్పించుకున్నారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ నెలకొని ఉంది. గతంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ని బయటికి తోడించారు. చాలా సమయం, సుదీర్ఘమైనటువంటి సమయం పట్టింది మోటార్లతో వాటర్ని తోడటానికి. ఇప్పటికీ అక్కడ మోటార్లు ఏర్పాటు చేసినటువంటి పైపులు ఇప్పటికీ అక్కడ అలాగే ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ వాటర్ని బయటికి తోడిన కొద్ది రోజుల తర్వాత ఈ శాశ్వత నిర్మాణాలపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రధాని మోదీని పిలిపించి మే 2వ తేదీన పనులు పునఃప్రారంభానికి శంకుస్థాపనలు అయితే చేశారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఈ శాశ్వత భవనాలు ఉన్నాయో 5 ఐకానిక్ టవర్స్ ఉన్నాయో వాటి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, నా వెనకాల ఉన్నటువంటి ఐకానిక్ టవర్ ఒకటి, దాని పక్కనే ఉన్న టవర్ ఒకటి, ఈ 2 టవర్స్, దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంది. ఈ 2 టవర్స్ చూడండి నీళ్ళలో ఎట్లా ఉన్నాయి. నీళ్లు పూర్తిగా ఐరన్, ఏదైతే భారీ ఐరన్ అంతా కూడా నీటిలో తేలియాడి తుప్పు పట్టిపోయి తెల్లటి ఒక సాల్ట్ లేయర్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఈ లేయర్లు ఏర్పడినటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో ఈ ఐరన్ అసలు నిర్మాణాలకి ఎంతటి పటిష్టతని ఇస్తుంది. తరతరాలకి నిలబడేలాగా ఈ అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తామని ఇప్పటికే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొన్న వచ్చిన మోడీ కూడా మంచి అమరావతి రాజధాని మంచిగా తీర్చిదిద్దుతామని అయితే స్పష్టంగా చెప్పారు. ఇట్లా నీళ్ళలో తేలియాడుతున్నటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో దీంతో ప్రపంచ స్థాయి రాజధాని సాధ్యపడేదనా, ఎన్ని తరాలకి నిలబడుతుంది. ఒక ఇంటిని కట్టాలంటేనే ఎంత బలమైన ఐరన్ వేసుకోవాలి, ఏ స్థాయిలో సిమెంట్ వాడాలి, ఎటువంటి ఇది చేయాలి అనేటువంటి 100 సార్లు ఆలోచించుకొని తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఎన్నో చేసి ఆ ఇంటిని నిర్మించుకుంటారు. అటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక రాష్ట్రానికి రాజధాని. ఈ రాజధాని నిర్మాణంలో గత 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ పర్మనెంట్ స్ట్రక్చర్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 3 రాజధానులు అంటంతో ఈ పూర్తిగా నీటిలోనే ఉండిపోయినాయి. మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ నీటిలోనే తేలియాడుతుంటే ఆ నీటిలో మోటార్తో నీటిని తోలేశారు. మళ్ళీ గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షంతో మళ్ళీ నీళ్ళలో వెళ్ళిపోయినాయి. అంటే పూర్తిగా సిఆర్డీఏ నిర్లక్ష్యం వల్ల ఈ నిర్మాణాలన్నీ నీటిలో తేలియాడుతున్నాయా అని చెప్పుకోవచ్చు అనేటువంటి విమర్శలు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా సిఆర్డీఏ అధికారులు పర్యవేక్షించుకోవాలి వీటిని. వర్షం పడుతుందంటే నీరు నిలవకుండా బయటికి వెళ్ళిపోయే మార్గాలని ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడే నిర్మాణాలంటే రాబోయేది వర్షాకాలం. ఖచ్చితంగా 3 నెలల పాటు వర్షాలు ఆగకుండా నిర్విఘ్నంగా వర్షాలు కురిసినాయంటే ఈ వర్షాల దాటికి అసలు పనులు చేయటం కుదరదు. మళ్ళీ ఇలా నీటిలో తేలియాడితే పూర్తిగా మునిగిపోయినటువంటి ఏదైతే భారీ తుఫాన్లు వచ్చి భవనాలన్నీ నీటిలో మునిగిపోయి ఉంటాయో అదే మాదిరిగా ఈ ప్రపంచ స్థాయి రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా మళ్ళీ చెరువుల్లోనో నదుల్లోనో మునిగిపోయినాయి అని చెప్పని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ స్థాయిలో నీళ్లు నిలబడుతున్నాయి. ఎప్పుడు ఇట్లా చెరువులు తలపించేటువంటి నీటిలో ఈ ఐరన్ అంతా ఉండటం, ఈ కొంత నిర్మాణాలు ఇవైతే భూమిలో పునాదులు, వీటికి ఒక పేరు పెట్టి మరి బలమైన పునాదులు వేసి ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అసలు వీటి పటిష్టత ఎంతవరకు ఉంటుంది? పూర్తిగా నీటిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాల పటిష్టత ప్రశ్నార్థకమే కదా అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మోటార్లతో నీటిని తోడటాకే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మేము ఈ పనులు చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మొన్న ఏర్పాటు చేసినటువంటి మోటార్తో నీటి తోడేందుకే వాళ్ళకి నెలల తరబడి సమయం పట్టింది. నెలల తరబడి సమయంలో కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు మోటార్లతో నీటిని తోడటానికి. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి పెట్టింది. మళ్ళీ మోటార్లు వాడి మళ్ళీ నీటిని తోడటానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, నిర్మాణాలు ఎంతవరకు పటిష్టంగా ఉంటాయనేది కూడా ప్రశ్నార్థకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించాలనేటువంటి దీంతోనే అభినవ్ భారత్ ఇది చూపించడం జరుగుతుంది. వేరే ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ మాకు. అలాగే అసలు అమరావతి రాజధాని 5 టవర్లు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం 3 టవర్ల దగ్గర మనం ఉన్నాం. ఈ పక్కనే మనకి అక్కడ కనపడుతున్నటువంటి టవర్స్ ఉన్నాయి, మనకి చూడొచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే ఐరన్ పైకి లేచి కనపడుతుంది. అది ఆ పక్కన 2 టవర్స్ ఉన్నాయి. మొత్తం 5 టవర్స్ ఉన్నాయి. ఈ 5 టవర్స్ 40 అంతస్తులు 50 అంతస్తులు ఇలా నిర్మించాలనేది మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. ఇక్కడ భూమిలో ఏదైతే స్టార్టింగ్లో వేసే పునాదులే పటిష్టంగా లేకపోతే ఎన్ని అంతస్తులు వేస్తే ఉపయోగం ఏంటనేటువంటి విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వర్షం కురిసినప్పుడల్లా ఇట్లా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు? ఇట్లా నీరుని మోటార్లతో తోడటం, ఐరన్ నీటిలో నిలబడటం, తుప్పు పట్టడం ఇట్లా జరుగుతుంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది కూడా మనం అంతటా కూడా విమర్శలే అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఒడ్డు మీద ఉన్నటువంటి ఐర్నే ఎలా తుప్పుబట్టి పాడైపోయిందో. ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఐర్నే ఈ రేంజ్లో ఇట్లా తుప్పుబట్టి పాడైపోయిందంటే పూర్తిగా నీటిలో ఉన్నటువంటి భారీ స్థాయి ఇనుము అది.
ఆ ఇనుము కూడా తుప్పు పట్టకుండా ఉంటదా? ఆ ఇనుము పైన నిర్మాణాలు చేస్తే వాటి సాంద్రత, పటిష్టత ఎంతవరకు ఉంటుందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిందే అని చెప్పనేటువంటి ఆరోపణలు కూడా బాగా వినిపిస్తాయి. మరి మోడీ వచ్చినప్పుడు కూడా అమరావతి రాజధాని బాధ్యత మాదే, ఖచ్చితంగా పటిష్టమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసి తీరుతామని కూడా మోడీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అధికారులు ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా మరి మనం ఆలోచించాల్సిన పరిస్థితే. ఇదే సందర్భంలో 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు అయితే స్పష్టంగా చెప్తున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. 3 ఏళ్లలో సంవత్సరానికి 3 నెలలు వర్షాకాలం ఉంటుంది. 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా 9 నెలలు వర్షాకాలం ఉంటుంది. అంటే ఈ 3 నెలల వర్షాకాలం, రేపు రాబోయే వర్షాకాలం మే నెల తర్వాత, జూన్ తర్వాత నుంచి వచ్చేటువంటి వర్షాకాలంలో ఈ గ్రౌండ్ లెవెల్‌లో వీళ్ళు పటిష్టమైన ఏర్పాట్లు చేయలేకపోతే, మళ్ళీ ఇదే నీటిలో, ఇదే పర్మనెంట్ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా మళ్ళీ చెరువుల్లాంటి నీటిలో నిలబడిపోయే పరిస్థితే ఉంటది తప్ప, దీనిలో పెద్దగా మార్పేం ఉండదు. అంటే ఇప్పటి నుంచి పనులు బిగించేసుకొని వర్షాకాలం వచ్చేటప్పటికి ఇట్లా నీరు నిలబడకుండా ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేసుకోకపోతే, మళ్ళీ వర్షాకాలం 3 నెలలు కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ఇక్కడ అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏదైనా ఆ దిశగా ఆలోచన చేసి, ఈ నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాకుండా, ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి రుణాలు తీసుకొని మనం రాజధాని నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఐకానిక్ టవర్స్ మీదే నిర్మాణాలన్నీ జరగాల్సి ఉంది. మనం చూడొచ్చు, పక్కనే అమరావతి తాత్కాలిక హైకోర్టు కూడా ఉంది ఇటు పక్కనే. అదే ఇవన్నీ కూడా ఏదైతే ఈ పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎటువంటి పటిష్టతలో లోపాలు లేకుండా చాలా గట్టిగా నిర్మాణాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి మోడీ ఇప్పటికి అమరావతి రాజధానికి మేము పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు పూర్తి స్థాయిలో అమరావతిపై దృష్టి కేంద్రీకరించి, మంత్రి నారాయణ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎందుకంటే నారాయణ బాధ్యతలు చూస్తున్నారు, సిఆర్డీ బాధ్యతలన్నీ. నారాయణ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా నీరు నిలబడి నిర్మాణాలు పటిష్టతలో లోపం ఏర్పడకుండా పర్మనెంట్ చర్యలు తీసుకుంటే, ఎన్ని వర్షాకాలాలు వచ్చినా నిర్మాణాలు 3 సంవత్సరాల్లో పూర్తయినా పోయినా ఒక రూపురేఖలు తీసుకొచ్చేటప్పటికి ఈ ఐరన్ కావచ్చు, ఇప్పుడు తాత్కాలికంగా ముందు ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎక్కడ పటిష్టతలో లోపాలు ఏర్పడకుండా ఉంటాయనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ నీరు నిలబడకుండా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పటిష్టతగా ఉండేలాగా ఎటువంటి చర్యలు చేపడుతుంది? ఈ గ్రౌండ్‌లో వాటర్లు రాకుండా బయటికి వచ్చినటువంటి నీరు బయటికి వెళ్ళిపోయేలా ఎటువంటి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. చూద్దాం మరి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చంద్రబాబు చేశారు అనేటువంటి, ఎవర్రా అమరావతి రాజధాని కట్టారు అంటే చంద్రబాబు అనేటువంటి పేరు కావాలి అనేటువంటి కాంక్షతో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఈ కాంక్షతో పాటు అమరావతి నిర్మాణాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పని కూడా ఇక్కడ రైతులే కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి చూద్దాం ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ రెహమాన్‌తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, ఐకానిక్ టవర్స్ నుంచి అమరావతి.